ప్రస్తుతం తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సీటు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కొంతమంది ప్రముఖుల పేర్లు తెరపైన ఉన్నాయి. అయితే ప్రముఖ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ పెనుమాడు పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల సందర్భంగా పార్టీకి కష్టపడిన వారిలో యువతకి ఈసారి అవకాశం కల్పించనుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఇక తిరుపతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రాంతం. తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు తిరుపతి కంచుకోట. అలాంటిది కొన్ని రాజకీయ కారణాలతో పార్టీ ఇబ్బందుల్లోకి వెళ్ళింది. అధినేత అవకాశం ఇస్తే పెద్దలందరికీ కలుపుకుని పోయి పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకువస్తాను అంటున్న ప్రముఖ విద్యావేత్త, యువ నాయకుడు ప్రణీత్ పెనుమాడుతో మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా తిరుపతికి ఎంతో గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ సేవ చేసినా, ఏ కార్యక్రమం చేసినా అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అదేవిధంగానే స్వామివారు 7 కొండలపైన వెలిసి ఉన్న నేపథ్యంలో ఒక మంచి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తారు. మరి ఇవాళ కోట్లు సంపాదించినా కూడా ఎక్కడ అంటే ఆస్తుల పరంగా ఎన్నో రకాల ముందుకెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడో తెలియనటువంటి ప్రజలకు సేవ చేయాలనేటువంటి యువత ఇవాళ ఎంతోమంది ముందుకెళ్తున్నారు. అట్లా అన్ని రకాల పార్టీలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటారు. మరి ఒక పారిశ్రామికవేత్త అనుకోవచ్చు, విద్యా సంస్థల అధినేత అనుకోవచ్చు. తిరుపతిలోనే ఇక్కడ ఎంతోమంది పేదలకి, విద్యార్థులకి వాళ్ళకందరికీ కూడా చదువులు చెప్పడం, దాని తర్వాత ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనే ఎడిఫై సంస్థల అధినేత మనతో ఉన్నారు. ప్రణీత్ గారు, మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మన సంస్థకు సంబంధించి యాక్టివిటీస్ ఏంటి, గతంలో మీ నాన్నగారు ఎటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేవాళ్ళు, మీరు ఇప్పుడు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో తీసుకెళ్ళిపోతున్నారు, ఆస్తులు ఉన్నాయి, అన్ని రకాల ఉన్నాయి. కానీ ఇవాళ ఎంతో లగ్జరీ లైఫ్ ఉండాల్సినటువంటి తరుణంలో విమర్శలు అంటే రకరకాల ఇష్యూస్, వాటిని మనం ఫేస్ చేసే పరిస్థితులు ఇవాళ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. సార్, ఫస్ట్ కుటుంబ నేపథ్యం తీసుకుంటే నాన్నగారు ఈజ్ ఎ వెటర్నరీ డాక్టర్ అండి. వెటర్నరీ అయిన తర్వాత మన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించడము, ఆయన అడుగుజాడల్లో నడవడము, అప్పటి నుంచి కూడా పార్టీలోనే ఉంటూ వస్తున్నారు. సో మా చిన్నతనంలోనే నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు ఏమో నాన్నగారు చనిపోవడము. సో అప్పుడు కూడా టీడీపీలో మంచి పోస్టులు చేశారు. ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్గా చేశారు. తర్వాత జిల్లాలో చాలా పోస్టులు ఆ రోజు చేశారు. తర్వాత ఆయన అప్పుడు ఎమ్మెల్యే టికెట్ రేస్లో కూడా ఉన్నారు. బట్ ఇట్ వాజ్ ఆల్ పాస్డ్. బట్ త్వరగా చనిపోవడము 93లో ఆయన హీ పాస్డ్ అవే. సో అలా కుటుంబ నేపథ్యం, మేము అప్పటి నుంచి మేము టీడీపీతోనే ఉన్నాము. బట్ మధ్యలో కొద్దిగా మేము చిన్నపిల్లలు అవడం వల్ల గ్యాప్ వచ్చింది. అంటే మేము యాక్టివ్గా చేయలేకపోయాం. పిల్లల చదువు ఇది. చాలామందికి ఉచిత విద్యను కూడా ఇస్తున్నాం. స్కూల్లో కూడా మావి చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి. తర్వాత ఉచిత విద్యను కూడా చాలామందికి ఇస్తున్నాం. ఎవరైతే బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారో, లేకపోతే ఇంకా కొద్దిగా ఏదైనా ఫినాన్షియలీ పూర్ చిల్డ్రన్స్ ఎవరు ఉన్నారో మా దృష్టికి తీసుకొస్తే అన్ని ఇప్పుడు జూనియర్ కాలేజ్లో కూడా మేము ఆల్మోస్ట్ ఒక 15 సీట్స్ ఫ్రీగా చదివిస్తున్నాం అక్కడ కూడా. తిరుపతి ఇందాక మనం అనుకున్నట్టు చాలా పుణ్యక్షేత్రం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీలో మీరు చాలా యాక్టివిటిస్ట్గా ఉన్నారు. ఇప్పుడు అధ్యక్ష పద్ధతులు కూడా త్వరలోనే ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. అందులో ప్రథమ పేరుగా మీదే ఉన్నట్లు కూడా మాకు సమాచారం ఉంది. కొన్ని ఒకవేళ మీకు అవకాశం వచ్చి మీ అధినాయకుడు మీకు అవకాశం కల్పిస్తే ఏ విధంగా ఇక్కడ చేసే అవకాశాలు ఉంటాయి? మొదటిగా థ్యాంక్స్ అండి. ఫస్ట్ బేసిక్గా నా నేమ్ కన్సిడరేషన్లో ఉందని చెప్పడం కూడా దట్స్ గుడ్ థింగ్. ప్రస్తుతానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు, సుగుణమ్మ గారు ఉన్నారు. ఒకవేళ అధినాయకత్వం మేడం గారిని మార్చి యువకులకి ఇద్దాము అని చెప్పి నన్ను కన్సిడరేషన్లో తీసుకున్నారు అంటే నాకన్నా మించిన అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఎందుకంటే పార్టీకి ఇంకా కొద్దిగా సేవ చేయగలం. ఎప్పుడు కూడా ఈ రోజనే కాదు, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు చూస్తే యువకులకి ఎలా పట్టం కట్టాలి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన విజన్ 2020 డాక్యుమెంట్లో కూడా యువకుల్ని ఎలా అట్లాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అన్నీ కూడా తీసుకొచ్చారు. ఏదైనా ఆయనకి ఎప్పుడైనా యువతకి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు కూడా ఇప్పుడు యువరక్తం కూడా యాడ్ అయింది. నారా లోకేష్ అన్న గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి యాడ్ అయ్యారు. సో ఖచ్చితంగా యువకుల్ని ప్రోత్సహిస్తున్నారు. యువకులే పార్టీకి బలం. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా పార్టీ ఆదేశించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఒకవేళ బాధ్యతలు అప్పగిస్తే ఖచ్చితంగా తీసుకోవడానికి పార్టీకి ఏ వంతు సహాయం చేయాలో సిద్ధంగా ఉన్నాము. ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను. మీరు ఇన్ని డెవలప్మెంట్స్ చెప్పారు. తిరుపతి ఇంత పుణ్యక్షేత్రంలో ఇప్పటికీ కూడా ఇంకా కూడా చాలా ప్రాంతాల్లో గంజాయి బారిన యువత పడి ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కూడా రేపు పొద్దున అంటే బాబు గారు మీకు అవకాశం కల్పించిన వెంటనే ఇలాంటి డెవలప్మెంట్స్తో పాటు గంజాయి కావచ్చు, లేదంటే ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కూడా ఈ క్షేత్రాన్ని
చర్యలు తీసుకునే రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. బాబు గారు అవకాశం నాకు ఇవ్వనవసరం లేదు, ఆల్రెడీ బాబు గారు స్టార్ట్ చేశారు, ఏరివేతలు స్టార్ట్ చేశారు. మీరు గమనించుండొచ్చు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎక్కడా లేని పోలీస్ ఇప్పుడు రాత్రి 10 గంటల పైన తిరిగితే ఆటోమేటిక్గా పోలీస్ పెట్రోలింగ్ కానీ అంతా చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే మహానాడులో ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ అధినేత చంద్రబాబు గారు కావచ్చు, అదేవిధంగానే లోకేష్ బాబు యువతకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించాలనేది ఇందుకోసమే. అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొత్త అధ్యక్షుడు తిరుపతి జిల్లాకు రాబోతున్నారు. తిరుపతికి సంబంధించి పదవులే అవసరం లేదు సేవ చేయడానికి అన్నట్టు ఇప్పటికీ ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు ఈయన. కాబట్టి మనం కూడా కోరుకుందాం బీఆర్కే న్యూస్ నుంచి పదవులు వచ్చిన తర్వాత కావచ్చు, దాని తర్వాత కూడా మంచి కార్యక్రమాలు తీసుకెళ్లాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.